సో డియర్ ఫ్రెండ్స్, మనము చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, శిశు వికాసం అభ్యసనం లోపల మనం బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వైగాట్స్కి ప్రపోజల్, దయచేసి మీరు నెంబర్స్ వేసుకోండి 1 to 30. ఆన్సర్స్ ఏవో పుటప్ చేసుకోండి, కీ లాస్ట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దయచేసి ఆన్సర్స్ లాస్ట్కి చెక్ చేసుకోండి. ఒకటి, వైగాట్స్కి ప్రపోజ్డ్ దట్ చైల్డ్ డెవలప్మెంట్ ఈస్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ అసిమిలేషన్ అండ్ అకామిడేషన్. Second answer, due to genetic components of culture. Third one, a product of social interaction. Fourth one, a product of formal education. సో దయచేసి క్వశ్చన్ను 1-2 సార్లు చూసుకోండి, ఆన్సర్స్ కూడా 1-2 సార్లు చూసుకొని ఖచ్చితంగా ఆన్సర్ పిటప్ చేయండి. డౌట్ ఉంటే రివ్యూ, మనం ఎందుకంటే ఆన్లైన్ మోడ్లో అయినప్పుడు కంపల్సరీ ఆ రివ్యూ అండ్ ఫార్వర్డ్ దానికి పెట్టండి. టైం ఉంటేనేమో ఓకే, లేకపోతే ఆటోమేటిక్గా మీకు మార్క్ కరెక్ట్ అయితే పడుతుంది. సో మరొకసారి చూస్తున్నాం. వైగాట్స్కి ప్రపోజ్డ్ దట్ చైల్డ్ డెవలప్మెంట్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ అసిమిలేషన్ అండ్ అకామిడేషన్. సెకండ్ వన్, డ్యూ టు జెనెటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కల్చర్. థర్డ్ వన్, ఏ ప్రోడక్ట్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్. ఫోర్త్ వన్, ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్. వైగాట్స్కి ప్రతిపాదన ప్రకారం పిల్లల వికాసం సాంశీకరణం మరియు అనుగుణ్యతల ఉత్పన్నం. 2, ఒక సంస్కృతిలోని జన్యుపర అంశాల కారణం. 3, సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నం. 4, నియత విద్య యొక్క ఉత్పన్నం. సో మీ ఆన్సర్ పుటప్ చేసుకోండి. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హ్యావింగ్ ప్రీవియస్లీ ప్రాక్టీస్డ్ స్కిల్స్ on the learning of new skill is called. The influence of having previously practiced skill on the learning of new skill is called. First one, transfer of learning. Second one, bilateral transfer. Third one, negative transfer. Fourth one, zero transfer. నూతన నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో గతంలో నేర్చుకున్న నైపుణ్యం చూపే ప్రభావం. నూతన నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో గతంలో నేర్చుకున్న నైపుణ్యం చూపే ప్రభావం. 1, అభ్యసన బదలాయింపు. 2, ద్విపార్శ్వ బదలాయింపు. 3, ప్రతికూల బదలాయింపు. 4, శూన్య బదలాయింపు. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్తున్నాం. యూజింగ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఆర్ స్కిల్స్ to address unanswered questions is called. Using existing knowledge or skills to address unanswered questions is called. One is critical thinking. Second one, metacognition. Third one, self-regulation. Fourth one, problem solving. సమాధానం ఇవ్వని ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రస్తుత జ్ఞానాన్ని లేదా నైపుణ్యాలను ఉపయోగించడం. సమాధానం ఇవ్వని ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రస్తుత జ్ఞానం లేదా నైపుణ్యాలను ఉపయోగించడం. 1, విమర్శనాత్మక ఆలోచన. 2, మెటాకాగ్నిషన్. 3, స్వీయ నియంత్రణ. 4, సమస్య సాధన. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. Deductive thinking refers to thinking in which generalize the information, the individual goes beyond the present information, an inference or conclusion is derived logically from information on hand. Fourth one, judge the suitability or appropriateness of an idea. Deductive thinking refers to thinking in which, first one, generalize the information. Second one, the individual goes beyond the present information. Third one, an inference or conclusion is derived logically from information on hand. Fourth, judges the suitability or appropriateness of an idea. చూద్దాం ఇది తెలుగులో. నిగమన హేతువాదం అనేది ఈ ఆలోచనను సూచిస్తుంది.
నిగమన హేతువాదం అనేది ఈ ఆలోచనను సూచిస్తుంది. ఒకటి, సమాచారాన్ని సాధారణీకరిస్తుంది. 2, ఒక వ్యక్తి ప్రస్తుత సమాచారానికి మించి ఆలోచిస్తాడు. 3, చేతిలోనున్న సమాచారం మేరకు తార్కికంగా ఉత్పన్నమైన అనుమతి లేదా ముగింపు. 4, ఒక ఆలోచన యొక్క అనుకూలత లేదా సముచితత్వాన్ని నిర్ధారిస్తుంది. నిగమన హేతువాదం అనేది ఈ ఆలోచనను సూచిస్తుంది. 1, సమాచారాన్ని సాధారణీకరిస్తుంది. 2, ఒక వ్యక్తి ప్రస్తుత సమాచారాన్ని మించి ఆలోచిస్తాడు. 3, చేతిలోనున్న సమాచారం మేరకు తార్కికంగా ఉత్పన్నమైన అనుమతి లేదా ముగింపు ఒక ఆలోచన యొక్క అనుకూలత లేదా సముచితత్వాన్ని నిర్ధారిస్తుంది. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ మెమరీ దట్ డీల్స్ విత్ ద జనరల్ వరల్డ్ నాలెడ్జ్ దట్ ఆర్ అక్యుములేటెడ్ బై ద ఇండివిజువల్స్ త్రూఅవుట్ దేర్ లైవ్స్ లైక్ ఫ్యాక్ట్స్, ఐడియాస్, మీనింగ్ అండ్ కాన్సెప్ట్స్. Identify the type of memory that deals with the general world knowledge that accumulated by the individuals throughout their lives like facts, ideas, meaning and concept. First one is long term memory, second one is sensory memory, third one is semantic memory, fourth one is short term memory. వాస్తవాలు, ఆలోచనలు, అర్థం మరియు భావాలతో వ్యక్తులు జీవితకాలం సేకరించిన సాధారణ ప్రపంచ జ్ఞానంతో వ్యవహరించే స్మృతి రకం. వాస్తవాలు, ఆలోచనలు, అర్థం మరియు భావనలతో వ్యక్తులు జీవితకాలం సేకరించిన సాధారణ ప్రపంచ జ్ఞానంతో వ్యవహరించే స్మృతి రకం. 1, దీర్ఘకాలిక స్మృతి. 2, సంవేదన స్మృతి. 3, సిమాంటిక్ స్మృతి. 4, స్వల్పకాలిక స్మృతి. According to Brunner, young children learn mainly in the. According to Brunner, young children learn mainly in the 1, proactive mode, 2, symbolic mode, 3, iconic mode, 4th one, inactive mode. బ్రూనర్ ప్రకారం చిన్న పిల్లలు ప్రధానంగా ఈ విధానంలో నేర్చుకుంటారు. 1, పురోగమన విధానం. 2, ప్రతీకాత్మక విధానం. 3, ప్రతిమ చిత్ర విధానం. 4, క్రియాత్మక విధానం. బ్రూనర్ ప్రకారం చిన్న పిల్లలు ప్రధానంగా ఈ విధానంలో నేర్చుకుంటారు. 1, పురోగమన విధానం. 2, ప్రతీకాత్మక విధానం. 3, ప్రతిమ చిత్ర విధానం. 4, క్రియాత్మక విధానం. నెక్స్ట్ బిట్. లర్నర్ సెంటర్డ్ టీచింగ్ మీన్స్ దట్. Learner centered teaching means that first one, learners knows little and teaching involves transmission of facts to them. Second one, learners are considered passive recipients and teaching has the right knowledge. Third one, learners are slow in learning and teacher stresses completion of syllabus. Fourth one, learners are given an opportunity to construct knowledge and teacher is a guide in the learning process. Learner-centered teaching means that first one, learner knows little and teaching involves transmission of facts to them. Second one, learners are considered passive recipients and a teacher has the right knowledge. Third one, learners are slow in learning and teacher stresses completion of syllabus. Fourth one, learners are given an opportunity to construct knowledge and teacher is a guide in the learning process. అభ్యాసకుని కేంద్రీకృత బోధన అనగా 1, అభ్యాసకులు మితంగా తెలిసిన వారై ఉంటారు మరియు వారికి బోధనలో వాస్తవాలను అందించడం జరుగుతుంది. 2, అభ్యాసకులు నిష్క్రియ గ్రహీతలుగా పరిగణించబడతారు మరియు ఉపాధ్యాయునికి సరియైన జ్ఞానం ఉంటుంది. 3, అభ్యాసకులు నిదానంగా అభ్యసిస్తారు మరియు ఉపాధ్యాయులు సిలబస్ను పూర్తికి ఒత్తిడి చేస్తారు. 4, అభ్యాసకులకు జ్ఞాన నిర్మాణం కోసం అవకాశం ఇవ్వబడుతుంది మరియు అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా వ్యవహరిస్తాడు.
క్వశ్చన్ మళ్ళీ చూస్తున్నాం. అభ్యాసకుని కేంద్రీకృత బోధన అనగా 1 అభ్యాసకులు మితంగా తెలిసిన వారై ఉంటారు మరియు వారికి బోధనలో వాస్తవాలను అందించడం జరుగుతుంది. 2 అభ్యాసకులు నిష్క్రియ గ్రహీతలుగా పరిగణించబడతారు మరియు ఉపాధ్యాయునికి సరియైన జ్ఞానం ఉంటుంది. 3 అభ్యాసకులు నిదానంగా అభ్యసిస్తారు మరియు ఉపాధ్యాయులు సిలబస్ పూర్తికి ఒత్తిడి చేస్తారు. 4 అభ్యాసకులకు జ్ఞాన నిర్మాణం కోసం అవకాశం ఇవ్వబడుతుంది మరియు అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా వ్యవహరిస్తాడు. సో ఇది మనకు 7th బిట్. సో నెక్స్ట్ బిట్కు వెళ్తున్నాం. కోఆపరేటివ్ లెర్నింగ్ లెసన్స్ కెన్ బి క్యారెక్టరైజ్డ్ బై ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఎక్సెప్ట్. Cooperative learning lessons can be characterized by the following features except 1. Competition among the teacher and students. 2. Teams are made up of high average and low achiever students. 3rd one, whenever possible, teams include a racial, cultural and gender mix. 4th one, students work in teams to master learning goals. Cooperative learning lessons can be characterized by the following features except 1. Competition among the teacher and students. 2nd one, teams are made up of high average and low achieving students. 3. Whenever possible, teams include a racial, cultural and gender mix. 4th one, students work in teams to master learning goals. సహకార అభ్యసనంలో పాఠాలు నేర్చుకునే లక్షణాలలో ఈ క్రింది లక్షణం ఉండదు. సహకార అభ్యసనంలో పాఠాలు నేర్చుకునే లక్షణాల్లో ఈ క్రింది లక్షణము ఉండదు. 1. ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య పోటీ. 2. ప్రతిభావంతులు, సగటు విద్యార్థులు మరియు మంద అభ్యాసకులతో జట్లు రూపొందించబడతాయి. 3. వీలైనప్పుడల్లా జాతి, సంస్కృతి మరియు లింగభేదాలతో కలిపి జట్లు రూపొందించబడతాయి. 4. అభ్యసన కాలంలో ప్రావీణ్యత పొందుట కొరకు విద్యార్థులు జట్లలో పనిచేస్తారు. క్వశ్చన్ మరొకసారి కూడా చూస్తున్నాం తెలుగులో. సహకార అభ్యసనంలో పాఠాలు నేర్చుకునే లక్షణాలలో ఈ క్రింది లక్షణం ఉండదు. 1. ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య పోటీ. 2. ప్రతిభావంతులు, సగటు విద్యార్థులు మరియు మంద అభ్యాసకులతో జట్లు రూపొందించబడతాయి. 3. వీలైనప్పుడల్లా జాతి, సంస్కృతి మరియు లింగభేదాలతో కలిపి జట్లు రూపొందించబడతాయి. అభ్యసన లక్షణాలలో ప్రావీణ్యత పొందడానికి విద్యార్థులు జట్లలో పనిచేస్తారు. సో క్వశ్చన్ కేర్ఫుల్గా చదవాలి. అది నెగిటివ్ అడుగుతున్నాడా, పాజిటివ్ అడుగుతున్నాడా చెక్ చేసుకొని దయచేసి ఆన్సర్ను పుటప్ చేసుకోండి. నెక్స్ట్ బిట్. Ninth one, education for children with special needs should be provided. Education for children with special needs should be provided. First, by special teachers in special schools. Second, along with other normal children. Third one, by method of developed for special children in special schools. Fourth one, in special schools only. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను ఇలా అందించాలి. 1. ప్రత్యేకమైన ఉపాధ్యాయులతో ప్రత్యేకమైన పాఠశాలల్లో. 2. ఇతర సాధారణ పిల్లలతో కలిపి. 3. ప్రత్యేకమైన పిల్లల కోసం రూపొందించిన పద్ధతులతో ప్రత్యేకమైన పాఠశాలల్లో. 4. ప్రత్యేకమైన పాఠశాలలు. సో 10th బిట్కు వెళ్తున్నాం. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. Inclusive education includes teachers from marginalized groups. Second one, celebrates diversity in the classroom. Third one, encourages strict admission procedure.
Fourth one includes indoctrine of facts. సమ్మిళిత విద్య అట్టడుగు వర్గాలకు చెందిన ఉపాధ్యాయులను కలిగి ఉంటుంది. 2 తరగతి గదిలో వైవిధ్య వేడుకను జరుపుకుంటుంది. 3 కఠినమైన ప్రవేశ విధానాన్ని ప్రోత్సహిస్తుంది. 4 వాస్తవాలను ఉపదేశిస్తుంది. So 11th bit, a few students in your class are exceptionally bright, you will teach them. A few students in your class are exceptionally bright, you will teach them. 1. Only when they want. 2nd, along with the others in the class. 3rd, along with higher classes. 4th one, by using enriched programs. మీ తరగతిలో కొంతమంది విద్యార్థులు అత్యంత ప్రతిభను కలిగి ఉన్నారు. మీరు వారికి ఇలా బోధిస్తారు. 1. వారు కోరుకున్నప్పుడే బోధించడం. 2. తరగతిలోని ఇతరులతో కలిపి. 3. పై తరగతుల వారితో కలిపి. 4. మెరుగైన కార్యక్రమాలను ఉపయోగించడం ద్వారా. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. Dyslexia is associated with. Dyslexia is associated with, first one writing disorder, second one mental disorder, 3 mathematical disorder, 4 reading disorder. డిస్లెక్సియాతో సంబంధం కలిగి ఉన్నది. లేఖన రుగ్మత, 2 మానసిక రుగ్మత, 3 గణిత రుగ్మత, 4 పఠన రుగ్మత. In CCE, formative and summative assessment weightage in Telangana is. In CCE, formative and summative assessment weightage in Telangana is. First one 50 and 50. Second one 20 and 80. Third one 30 and 70. Fourth one 60 and 40. తెలంగాణలో CCE విధానంలో నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మదింపుల యొక్క భారత్వం. తెలంగాణలో CCE విధానంలో నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మదింపుల యొక్క భారత్వం. 1 వరుసగా 50-50, రెండవది 20-80, థర్డ్ వన్ 30-70, ఫోర్త్ వన్ 60-40. According to Bloom's taxonomy, if we have to assess a child's knowledge, which of the following domain we are looking into? According to Bloom's taxonomy, if we have to assess a child's knowledge, which of the following domain we are looking into? First one cognitive and affective domain, second one psychomotor domain, third one affective domain, fourth one cognitive domain. బ్లూమ్స్ వర్గీకరణం ప్రకారం ఒక పిల్లవాని జ్ఞానాన్ని మదింపు చేయుటకు క్రింది వాటిలో ఏ రంగాన్ని ఎంచుకుంటావు? బ్లూమ్స్ వర్గీకరణం ప్రకారం ఒక పిల్లవాన్ని జ్ఞానాన్ని మదింపు చేయుటకు క్రింది వాటిలో ఏ రంగాన్ని ఎంచుకుంటాం? 1 కొనెటివ్ మరియు భావావేశ రంగం, 2 మానసిక చలనాత్మక రంగం, 3 భావావేశ రంగం, 4 జ్ఞానాత్మక రంగం. Next bit, the National Curriculum Framework 2005 expects a teacher to be child. The National Curriculum Framework 2005 expects a teacher to be child's. First one guide, second one monitor, third one friend, fourth one facilitator. జాతీయ విద్యా ప్రణాళికా చట్టం 2005 ప్రకారం పిల్లలతో ఉపాధ్యాయుడు ఇలా ఉండాలని భావిస్తాడు. 1 మార్గదర్శకుడు, 2 మానిటర్, 3 స్నేహితుడు, 4 సౌలభ్యకర్త. Among the following, identify the statement which does not match here. Among the following,
Identify the statement which does not match here. First one, development is an integrated process. Second one, development is a continuous and lifelong process. Third one, development is the result of maturation. Fourth one, development proceeds from general to specific. సో తెలుగులో చూస్తున్నాం దీన్ని. క్రింది వాటిలో సరిపోలని వాక్యాన్ని గుర్తించండి. వికాసం అనేది ఒక సమగ్ర ప్రక్రియ. రెండవది, వికాసం అనేది నిరంతరంగా జీవితకాలం పాటు జరిగే ప్రక్రియ. 3, వికాసం అనేది పరిపక్వత యొక్క ఫలితం. 4, వికాసం అనేది సాధారణం నుంచి నిర్దిష్టం వైపు కొనసాగుతుంది. క్రింది వాటిలో సరిపోలని వాక్యాన్ని గుర్తించండి. ఓకే, this is unlearned or innate response in the reaction to the specific class of stimuli. This is an unlearned or innate response in the reaction to the specific class of stimuli. ఇది ఒక నిర్దిష్ట తరగతి ఉద్దీపనలకు ప్రతిస్పందనగా అభ్యసించని లేదా సహజమైన ప్రతిస్పందన. ఎనీవే, ఫస్ట్ వన్ ఇన్సైట్, సెకండ్ వన్ స్పెసిఫిక్ బిహేవియర్, 3 ఇన్స్టింక్ట్, 4 రిఫ్లెక్స్. ఇది ఒక నిర్దిష్ట తరగతి ఉద్దీపనలకు ప్రతిస్పందనగా అభ్యసించని లేదా సహజమైన ప్రతిస్పందన. 1 అంతర్దృష్టి, 3 జాతుల నిర్దిష్ట ప్రవర్తన, 3 సహజాతం, 4 అసంకల్పిత చర్య. According to Piaget, children develop abstract logic and reasoning skills during. According to Piaget, children develop abstract logic and reasoning skill during. First one, formal operational stage. Second one, sensory motor stage. Third one, pre-operation stage. Fourth one, concrete operation stage. Piaget ప్రకారం పిల్లలు అమూర్త తర్కం మరియు హేతువాద నైపుణ్యం ఈ దశలో అభివృద్ధి పరుచుకుంటారు. పిల్లలు అమూర్త తర్కం మరియు హేతువాద నైపుణ్యాన్ని ఈ దశలో అభివృద్ధి పరుచుకుంటారు. 1 నియత ప్రచాల దశ, 2 సంవేదన చాలక దశ, 3 పూర్వ ప్రచాలక దశ, 4 మూర్త ప్రచాలక దశ. Determinants of individual differences in human being relate. Determinants of individual differences in human being related to, first one, no influence of both heredity and environment. Second one, differences in environment. Third one, differences in heredity. Fourth one, interaction between heredity and environment. మానవులలో వైయక్తిక వ్యత్యాసాల నిర్ణయకాలకు సంబంధించినది. మానవులలో వైయక్తిక వ్యత్యాసాల నిర్ణయకాలకు సంబంధించినది. 1 అనువంశికత లేదా పరిసరాలు రెండింటి ప్రభావం ఉండదు. 2 పరిసరములలో తేడాలు. 3 అనువంశికతలో తేడాలు. 4 అనువంశికత మరియు పరిసరాల మధ్య పరస్పర చర్య. The correct sequence of the 5 stages of Freud theory. The correct sequence of the 5 stages of Freud theory. ఫ్రాయిడ్ సిద్ధాంతం యొక్క 5 దశల సరైన క్రమం. సో ఫస్ట్ వన్, ఓరల్, ఫాలిక్, యానల్, లాటెన్సీ, జెనిటల్. సెకండ్ వన్, ఓరల్, యానల్, ఫాలిక్, లాటెన్సీ, జెనిటల్. థర్డ్ వన్, ఓరల్, యానల్, genital, latency, phallic. Fourth one, oral, anal, latency, genital, phallic. 1 మౌఖిక, శిష్ణ, ఆసన, గుప్త, జననాంగ దశలు.
2 మౌఖిక ఆసన శిశ్న గుప్త జననాంగ దశలు. 4 మౌఖిక ఆసన జననాంగ గుప్త శిశ్న దశలు. 4 మౌఖిక ఆసన గుప్త జననాంగ శిశ్న దశలు. సో నెక్స్ట్ బిట్. According to Erikson, in which stage children do not want help from others? According to Erikson, in which stage children do not want help from others? ఎరిక్సన్ ప్రకారం ఈ దశలో పిల్లలు ఇతరుల సహాయాన్ని కోరుకోరు. ఫస్ట్ వన్ ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. సెకండ్ వన్ ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్. 3 అటానమీ వర్సెస్ షేమ్. 4 ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్. ఎరిక్సన్ ప్రకారం ఈ దశలో పిల్లలు ఇతరుల సహాయాన్ని కోరుకోరు. 1 పరిశ్రమ వర్సెస్ న్యూనత. 2 నమ్మకం వర్సెస్ అపనమ్మకం. 3 స్వయం ప్రతిపత్తి వర్సెస్ సంశయం లేదా సిగ్గు. 3 చొరవ వర్సెస్ అపరాధభావం. The thinking process involved in the producing an idea or a concept that is new, original and useful is termed as. The thinking process involved in producing an idea or concept that is new, original and useful is termed as. నూతన వాస్తవిక మరియు ఉపయోగకరమైన ఆలోచన లేదా భావనను పెంపొందించడంలో ఉండే ఆలోచన విధానాన్ని ఇలా అంటారు. నూతన వాస్తవిక మరియు ఉపయోగకరమైన ఆలోచన లేదా భావనను పెంపొందించడంలో ఉండే ఆలోచన విధానాన్ని ఇలా అంటారు. 1 ఫ్లెక్సిబుల్. 2 క్రియేటివిటీ. 3 ఇన్నోవేషన్. 4 యూనిక్. 1 సరళవంతం. 2 సృజనాత్మకత. 3 ఆవిష్కరణ. 4 ప్రత్యేకమైన విశిష్టమైన. నూతన వాస్తవిక మరియు ఉపయోగకరమైన ఆలోచన లేదా భావనను పెంపొందించడంలో ఉండే ఆలోచన విధానాన్ని సరళవంతం, సృజనాత్మకం, ఆవిష్కరణ, ప్రత్యేకమైన, విశిష్టమైన. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. లాంగ్వేజ్ కెన్ బి సమ్మరైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్. భాషను సంగ్రహంగా ఈ పదాలతో చెప్పవచ్చు. పదాలలో లాంగ్వేజ్ కెన్ బి సమ్మరైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్. ఫస్ట్ వన్ ఓన్లీ సెంటెన్సెస్. సెకండ్ వన్ ప్రిపోజిషన్స్ అండ్ సెంటెన్సెస్, సెంటెన్స్ స్ట్రక్చర్. 3 ప్రిపోజిషన్స్ అండ్ మెమరీ. 4th one sentence structure and memory. Language can be summarized in terms of only sentences. Second one prepositions and sentence structure. Third one prepositions and memory. 4th one sentence structure and memory. భాషను సంగ్రహంగా ఈ పదాలలో చెప్పవచ్చు. వాక్యాలు మాత్రమే. 2 విభక్తులు మరియు వాక్య నిర్మాణం. 3 విభక్తులు మరియు స్మృతి. వాక్య నిర్మాణం మరియు స్మృతి. According to Kohlberg, in which stage the child thinks that I won't cheat on the test because my parents will be ashamed of me? According to Kohlberg, in which stage a child thinks that I won't cheat on the test because my parents will ashamed of me? First one, social contact and individual rights. Obedience and punishment. Third one, individualism and exchange. 4th one, interpersonal relationships. కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో పిల్లవాడు పరీక్షల్లో నేను మోసం చేయను, ఎందుకనగా నా వల్ల నా తల్లిదండ్రులకు తలదించుకోవాల్సి వస్తుంది అని ఆలోచిస్తాడు. కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో పిల్లవాడు పరీక్షల్లో నేను మోసం చేయను, ఎందుకనగా నా వల్ల నా తల్లిదండ్రులు తలదించుకోవాల్సి వస్తుందని ఆలోచిస్తారు. 1 సామాజిక ఒప్పందం మరియు వ్యక్తిగత హక్కులు. 2 విధేయత మరియు శిక్ష. వ్యక్తివాదం మరియు మార్పిడి. 4 వ్యక్తిగత సంబంధాలు. సో నెక్స్ట్ బిట్. ఇంట్రాస్పెక్షన్ మెథడ్ వాజ్ యూజ్డ్ మెయిన్లీ బై.
ఇంట్రాస్పెక్షన్ మెథడ్ వాజ్ యూజ్డ్ మెయిన్లీ బై 1 ప్రాగ్మాటిజం, 2 ఫంక్షనలిజం, 3 స్ట్రక్చరలిజం, 4 బిహేవియరిజం. అంతఃపరిశీలన పద్ధతి అనున్నది ముఖ్యంగా దీనిలో ఉపయోగించబడింది. 1 వ్యవహారిక సత్తావాదం, 2 కార్యకరణవాదం, 2 నిర్మాణాత్మకవాదం, 4 ప్రవర్తనవాదం. అంతఃపరిశీలన పద్ధతి అన్నది ముఖ్యంగా దీనిలో ఉపయోగించబడ్డది. 1 వ్యవహారిక సత్తావాదం, 2 కార్యకరణవాదం, 3 నిర్మాణాత్మకవాదం, 4 ప్రవర్తనవాదం. Which one of the following law, the more times a stimulus induced response is repeated, the longer it will be retained? With one of the following law, the more times a stimulus is induced, the more times a stimulus induced response is repeated, the longer it will be retained. Law of repetition, law of effect, law of readiness, law of exercise. With one of the following law, the more times a stimulus induced response is repeated, the longer it will be retained. One is law of repetition, law of effect, law of readiness, law of exercise. ఉద్దీపన ప్రేరేపిత ప్రతిస్పందన ఎక్కువసార్లు పునరావృతమైతే ఈ క్రింది నియమంతో ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఉద్దీపన ప్రేరేపిత ప్రతిస్పందన ఎక్కువసార్లు పునరావృతమైతే ఈ క్రింది నియమంతో ఎక్కువ కాలం నిల్వ ఉంచబడుతుంది. 1 పునరావృత నియమం, 2 ఫలిత నియమం, 3 సంసిద్ధతా నియమం, 4 అభ్యాస నియమం. ఉద్దీపన ప్రేరేపిత ప్రతిస్పందన ఎక్కువసార్లు పునరావృతమైతే ఈ క్రింది నియమంతో ఎక్కువ కాలం నిల్వ ఉంచబడుతుంది. 1 పునరావృత నియమం, 2 ఫలిత నియమం, 3 సంసిద్ధతా నియమం, 4 అభ్యాస నియమం. నెక్స్ట్ 27th. A procedure that establishes a sequence of responses which leads to a reward following the final response and then working backward is called. A procedure that establishes a sequence of responses which lead to a reward following the final response and then working backward is called. One is stimulus generalization, second one shaping, third one stimulus control, fourth one chaining. ప్రతిస్పందనల క్రమాన్ని ఏర్పాటు చేయుటలో చేయడంలో తుది ప్రతిస్పందనను అనుసరించి ఆశించిన ఫలితానికి దారితీసే విధంగా తిరిగి తిరోగమనంగా పనిచేసే ప్రక్రియ. ప్రతిస్పందనల క్రమాన్ని ఏర్పాటు చేయటంలో తుది ప్రతిస్పందనను అనుసరించి ఆశించిన ఫలితానికి దారితీసే విధంగా తిరిగి తిరోగమనంగా పనిచేసే ప్రక్రియ. 1 ఉద్దీపన సాధారణీకరణం, 2 అకృతీకరణం, 3వది ఉద్దీపన నియంత్రణ, 4 చైనింగ్. Generalization is a reaction to first one association, second one pairing, third one similarities, fourth one differences. సాధారణీకరణం దీనికి ఒక ప్రతిచర్య. 1 సంసర్గం, 2 జతపరచడం, 3 పోలికలు, 4 భేదాలు. సాధారణీకరణం దీనికి ఒక ప్రతిచర్య. 1 సంసర్గం, 2 జతపరచడం, 3 పోలికలు, 4 భేదాలు. నెక్స్ట్ బిట్. ఇన్ పావెలోవ్ క్లాసికల్ కండిషనింగ్ ఎక్స్పెరిమెంట్ ద కండిషన్డ్ స్టిమ్యులస్ వాస్. In Pavlov classical conditioning experiment, the conditioned stimulus was first one footsteps, second one bell, third one food, fourth one saliva. Pavlov సాంప్రదాయక నిబంధన ప్రయోగంలో నిబంధన ఉద్దీపనం 1 కాలి అడుగులు, 2 గంట, 3 ఆహారం, 4 లాలాజలం. లాస్ట్ వన్ సైకాలజిస్ట్ ఆల్బర్ట్ Bandura has developed the theory. First one insightful learning, second one operant conditioning, third one classical conditioning, fourth one observation learning. మనోవైజ్ఞానికవేత్త ఆల్బర్ట్ బండూరా అభివృద్ధిపరిచిన సిద్ధాంతం 1 అంతర్దృష్టి అభ్యసనం, 2 కార్యసాధక నిబంధనం,
3 సాంప్రదాయక నిబంధనం, 4 పరిశీలనాత్మక అభ్యసన. సో దయచేసి మీ బిట్స్ బహుశా ఆన్సర్ పెట్టుకునే ఉండొచ్చు. సో నెక్స్ట్ మనం కీకి వెళ్తున్నాం. సో ఫస్ట్ వన్కు థర్డ్ ఆన్సర్, సెకండ్ వన్కు ఫస్ట్ ఆన్సర్, థర్డ్ వన్కు ఫస్ట్ అండ్ ఫోర్త్ అవుతుంది. ఫోర్త్ వన్ క్లారిటీ లేదు ఆన్సరు. ఫిఫ్త్ వన్ థర్డ్, సిక్స్త్ 4, సెవెంత్ 4, ఎయిత్ 1, నైన్త్ 2, 10th 2, 11th 4, 12th 4, 13 2, 14 4, 15 4, 16 3, 17th థర్డ్ ఆర్ ఫోర్త్. సో 18th కూడా 4th/1 వచ్చింది. 19th 4, 20th 2, 21st కూడా థర్డ్ ఆర్ ఫోర్త్, 22nd 2, 23 కూడా అది కూడా ఆన్సర్ కరెక్ట్గా కాలేదు. సో ఓకే, 24th 1 లేదా 2, 25 3, 26 4, 27th సెకండ్ ఆర్ ఫోర్త్, 28 3, 29 2, 30th 4. సో అందరికి విన్నపం ఏంటి అంటే, సో ఖచ్చితంగా మీరు మాత్రం ఆన్సర్స్ నియరెస్ట్ ఆన్సర్ ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 4 అనుకున్నాం, 1 2 అంటున్నాం, కొన్నిట్లో 2 4 ఉంది, నియరెస్ట్ ఆన్సర్ను ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ లేవు. సో రివ్యూ, బ్యాక్ టు రివ్యూ ఆన్సర్ పెట్టండి, పెట్టి రివ్యూ అని కూడా పెట్టుకోండి. అట్లా పెడితే మనకి ఏంటంటే టైం ఉంటేనేమో బ్యాక్ వస్తాం రివ్యూకు, లేకపోతే ఆటోమేటిక్గా అది ఆ క్వశ్చన్ కన్సిడర్ చేయబడుతుంది ఆన్సర్ను. సో మళ్ళొకసారి చూస్తున్నాం, 1 3, 2 1, 3, 1 and 4, ఫోర్త్ డాష్ ఉంది, అది క్లారిటీగా లేకుండే. 5 3, 6th 4, 7th 4, 8 1, 9 2, 10 2, 11 4, 12 4, 13 2, 14 4, 15 4, 16 3, 17th థర్డ్ ఆర్ ఫోర్త్, 18th కూడా 4th/1, 19th 4, 20th 2, 21st థర్డ్ ఆర్ ఫోర్త్, 22nd 2, 23rd నో క్లారిటీ ఉంది లేదు, 24th 1 or 2, 25th 3, 26th 4, 27th సెకండ్ ఆర్ ఫోర్త్, 28th 3, 29 2, 30th 4. ఓకే, మనకి ఇది ఏంటంటే ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. సో దయచేసి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఎగ్జామ్ బాగా రాయాలి, ప్రాక్టీస్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. చదవండి, ఒకవేళ బిట్ కనుక రాకపోతే మనం బ్యాక్ మళ్ళీ టెక్స్ట్కి వెళ్ళాల్సిందే, టెక్స్ట్ బుక్కి వెళ్ళండి, ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ అండి.